అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనం పండు మిర్చి మళ్ళీ అలాగే గ్రీన్ మిర్చి తెంపుకున్నామని హార్వెస్టింగ్ చూడండి ఎలా తెంపుతున్నాము. దాని కట్ ఒక్కొక్క మిరపకాయ ఇది పండు అయిన వాళ్ళే ఎండుతుందండి. ఎండిన వాళ్ళే మనకు సీడ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చట్నీ కోసం పండు మిర్చి గ్రీన్ మిర్చి రెండు తెంపుతున్నాను. ఓకే, చెట్టు నిండా కాయలతో ఎంత బాగుందో చూడండి. ఫుల్గా కాయలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1 కిలో వరకు తెంపాం కావచ్చు. చాలా వెళ్తుంటాయండి. ఒక రోజుకి ఒక సరిపోయాన్ని మనకైతే వెళ్తాయి. ఇవి చిన్న మిర్చి అంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. తెంపురండి. ఇక్కడ ఉన్నది ఇక్కడ పైకి ఉంది. చెట్టు నిండా కాయలతోని భలే ఉందండి. మళ్ళీ చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు 4 అవుతుంది. ఎండాకాలం కూడా ఎంత బాగుందో. మరియు ఇదేంటంటే ఇంత మాత్రం కూడా పురుగు లేకుండా ఎంత బాగుందన్నది చూడండి. మెయిన్గా మన చెట్లకు ఇప్పటి వరకు కూడా ఏ ఫర్టిలైజర్ వాడము, మీకు తెలుసు కదా. ఓన్లీ చెత్తతోని పెంచుతున్నాను. తక్కువ మట్టిలో ఓన్లీ 3 ఇంచెస్ మట్టిలో మిరప చెట్టు మరియు ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. మరి నా ప్రీవియస్ వీడియోలు చూసి ఎలా పెంచుతున్నా అన్నది కూడా చూడండి. చాలా తక్కువ మట్టిలో మనం పెంచుకోవచ్చండి. ఈ ఎండాకాలం కూడా గోరెంట పూలు భలే పూస్తున్నాయి. ముద్ద పూలు చూడండి, ఇంకా విచ్చుకోలేదు. ఇది రెడ్ కలర్, గోరెంట రెడ్ కలరు చాలా బాగుంటుంది. ఇందులో కూడా 4-5 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది చూడండి ఆల్ టైమ్ మునగా ఎంత పెద్దగా అయిందో టబ్బుల్ని. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి జామ, అరటి, చక్కెరకేళి అరటి, అంజూరు, యాపిల్ బేరు, సపోటా, మామిడి, చిన్న ఉసిరి మరియు రామ సీతాఫలం, బేర్ యాపిల్, మల్బేరీ, ఆల్ టైమ్ మల్బేరీ, ఇలా అన్ని రకాలు నీళ్ళలో వేసుకున్నానండి. మంచిగా చల్లగా ఉంటుంది సమ్మర్లో. ఇప్పుడు నేను తీసింది సమ్మర్లో వీడియో. ఎంత బాగా చల్లగా ఉంటుందంటే కూలర్ కూడా అవసరం లేదండి, అంత చల్లగా ఉంటుంది. కిటికీలు డోర్లు అన్నీ తీసి పెట్టుకుంటాను. సూపర్ గాడుపు వస్తుంది. ఇది మన నాటు జామ అండి, పాతకాలం చెట్టు ఇది. ఇక్కడ జామకాయ ఉందట. ఏడుంది నాన్న? అందుతుంది అది, తెంపుకో. మా ఇంటి పక్క పిల్లవాడు వచ్చాడు, జామకాయ ఉంది ఆంటీ అంటే అందుతుందట, తెంపు. అది కాలే నాన్న, ఎండకు వేడికి ఎల్లో అయింది అంతే. రేకుల మీద ఉన్నాయి, తర్వాత తెంపు. ఇదండి, ఉంటానండి. మీరందరూ కూడా ఇలా పెంచుకోవాలని కోరుతున్నాను.